పోషిగాడు టీవీ డిబేట్ కి స్వాగతం. మనతో డిబేట్ లో రేవంత్ రెడ్డి బూతుల సంఘం నుండి పోషి గారు, కుక్కల సంఘం నుండి డోగేష్ గారు ఉన్నారు. నిన్న ఒక బహిరంగ సభలో రవ్వంత్ మాట్లాడిన చిల్లర మాటలను ఉద్దేశించి బీఆర్ఎస్ శ్రేణులు హార్వర్డ్ పోయొచ్చినా ఈ కుక్క మారలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రవ్వంత్ రెడ్డిని కుక్కతో పోల్చడాన్ని కుక్కల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెప్పండి డోగేష్ గారు, మీ అభ్యంతరాలేంటి? అవునండి, ఆ ఓటుకు నోటు దొంగ బూతుగాన్ని మా కుక్కలతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మా కుక్క జాతికే అవమానం. మాకు కనీసం విశ్వాసం ఉంటుంది, వానికి అది కూడా ఉండదు. తెలంగాణ ఉద్యమంలో సొంత ప్రాంతానికి ద్రోహం చేసి ఆంధ్రోళ్ల చెప్పులు మోసుకుంటా ఉద్యమకారుల మీదకు తుపాకీ పట్టుకపోయినోడు వాడు. ఒకవైపు తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే వీడు తారలు చౌదరులతో ఇంకో ఉద్యమం చేసేటోడు. రాష్ట్రం వచ్చినాక తెలంగాణని విచ్ఛిన్నం చేయాలని బాబుగాంతో కలిసి ఎమ్మెల్యేని కొనుక్కుంటా ఓటుకు నోట్లు అద్దంగా దొరికినోడు. అల్లుడిని కూడా ఆంధ్రోని తెచ్చుకుని ఇప్పుడు తెలంగాణ సొమ్మును దోసుకుంటూ అల్లునికి కట్నం కింద ఇస్తున్నాడు. అట్లాంటి మా కుక్కలతో పోలుస్తారా? ఇది మా కుక్క జాతికే అవమానం. మీరేమంటారు చెప్పండి పోషి గారు? ఈ డోగేష్ గారు మా అన్న గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. మా అన్నకు ఇప్పటి వరకు ఉన్న పేర్లకు తోడు ఈ కుక్క అనే పేరు కొత్తగా వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ప్రతిపక్షాలకు ఒక విజ్ఞప్తి, మా అన్నను మామూలు కుక్క అని కాకుండా పిచ్చి కుక్క అని పిలవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మావోడే ఒకసారి చెప్పిండు, రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క, ఆ కుక్క వచ్చి కరుస్తుంది. ఇక జాతిపిత వ్యాఖ్యల గురించి మాట్లాడితే మా అన్న తెలంగాణ ఉద్యమంలో లేడు, మావోని కనీసం అవగాహన కూడా లేదు. ఈ ముచ్చట మావోడే ఒప్పుకున్నాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు. ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. కేసీఆర్ కు తెలంగాణ తెచ్చిన పేరు వచ్చిందని మావోని బాధ, అందుకే ఏడుస్తున్నాడు. కాబట్టి మావోనికి కూడా భూతుపిత, బ్రోకర్ రత్నాన్ని ఏదో ఒక బిరుదు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.